ఒక విషయం చెప్తాను. నిన్న ఎంతమంది ఫోన్స్కి హై అలర్ట్ వచ్చింది? ఫోన్లు ఒకేసారిగా పెద్ద సౌండ్తో రింగ్ అయిందా? పీ 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 పని రింగ్ అయిందా? ఎవరికి రింగ్ అవ్వలేదా? చాలా మందికి రింగ్ అయింది. అది ఇండియాలో చాలా మందికి ఈ హై అలర్ట్ మెసేజెస్ వచ్చినాయి పెద్ద సౌండ్తో. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం పరీక్షిస్తుందంట. ఎప్పుడన్నా జరగకూడదు ఏదన్నా విధ్వంసాలు ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఈ విషయం తెలియక ఇలా రిసేస్తుంది ఏంటని చెప్పి సెల్లలు నేలకేసి కొట్టేసిన కూడా ఉన్నారంట కొంతమంది. ఇదేంటి ఇలాగైపోయింది, ఏదన్నా వచ్చేసిందని కొట్టేశారండి. కొట్టేశారు కనుక అలాగా మీకు రాలేదా ఆ సౌండ్? ఏమిని హై అలర్ట్ వార్నింగ్ మెసేజ్ ఏమీ రాలేదా? SOS అని ఉంటుంది ఐఫోన్లో. అది యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5-6 నెంబర్లకు వెళ్ళిపోద్ది. ఎమర్జెన్సీ కాల్ గట్టిగా వస్తుంది, 3 వార్నింగ్లు ఇస్తుంది. ఆ 3 వార్నింగ్ల లోపు నువ్వు కానీ దాన్ని ఆపకపోతే ఆ నెంబర్లన్నిటికీ వెళ్ళిపోద్ది, రిస్క్లో ఉన్నది నెంబర్ అని చెప్పి. నా దానికి కూడా అది యాక్టివేషన్లో ఉంటుంది. లాక్ బటన్ ఒక 3 సార్లు నొక్కితే. కానీ ఇండియన్ ప్రభుత్వం ఒక అద్భుతమైన టెక్నాలజీని మనకు అందించింది. అంటే చాలామందికి వచ్చున్నదే, కొంతమందికి రాలేదంట. కానీ అది చాలా అవసరం. మీకు ఆ నోటిఫికేషను, ఆ హై అలర్ట్ వార్నింగ్ మెసేజ్ రాలేదంటే మీరు చాలా జాగ్రత్త పడాలని అర్థం. ఎందుకు రాదంటే మీ సెట్టింగ్స్లో ఆ మార్పు చేసుకోలేదు కనుక. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి అనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఆ సెట్టింగ్ ఎలా ఆన్ చేయాలో చెప్తాను. అంటే దానివల్ల మనకు ఉపయోగం ఉందండి, ఉపయోగమే. ఒకవేళ వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా భారతదేశం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళు అలర్ట్ ఇస్తారు. అంటే మనం దాక్కోవడానికి, మనం అప్రమత్తం అవ్వడానికి, మనం జాగ్రత్త పడడానికి అవకాశం. ఎందుకంటే ఇంటర్నెట్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? టీవీలు లైవ్లోని. అంటే మీది ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, చాలా విషయాలు మన వరకు రానవ్వట్లేదు ప్రపంచ దేశ ప్రభుత్వాలు. ఎందుకంటే మనం భయాందోళనలోకి పడిపోతామని, ఇబ్బందులు పడతామని, తెలియనటువంటి ప్యానిక్లోకి వెళ్ళిపోతామని చాలా విషయాలు చెప్పట్లేదమ్మా. ఇంతకాలం లేని ఇప్పుడు ఎందుకు ఈ టెస్టింగ్ మొదలు పెట్టారు అంటే ఏదో థ్రెట్ రాబోతుందనే దాని అర్థం. కొంతమంది నిపుణులు ఏమంటారంటే పాకిస్తాన్ అనేటువంటిది అటాక్ చేసే ఆలోచన. నిజమేది 100% నిజం. దానికోసం టెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అమెరికా ఇరాన్ మీద పెద్ద మొత్తంలో దాడికి వాళ్ళు వ్యూహాలు సిద్ధంపరుచుకున్నారు కనుక అదేదో చేయబోతున్నారు, ఇది భయంకరమైనటువంటి యుద్ధ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే భయంకరమైన లాక్డౌన్ రాబోతుంది, దాని గురించి కూడా టెస్టింగ్లు అనేటువంటివి చేశారనేటువంటివి కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఏంటి అనేది మన వరకు రానివ్వరు. ఒక్కసారి ఫోన్ వైబ్రేషన్ వచ్చి పెద్దగా వార్నింగ్ అలారం మోగినట్టు మోగేస్తుంది. చాలా మందికి వచ్చింది మన ఇండియాలో. అంటే టెస్ట్ చేసిందంటే ఇండియన్ ప్రభుత్వం అది టెస్ట్ చేసింది. మరి నీ ఫోన్కి రాలేదంటే రేపు రోజున ఎలాంటి పరిస్థితులు ఏదన్నా ఎదురైనప్పుడు నీకు ఆ వార్నింగ్ అలర్ట్ మెసేజ్ రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే నీ ఫోన్లో సెట్టింగ్స్ ఇంకా మార్చలేదు. అర్థమైంది నేను చెప్పింది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉందనుకోండి, ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీకు అది ఉపయోగపడుతుంది కనుక చెప్తున్నాను, లేకపోతే చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. కానీ రేపు రోజున ఇది రిస్క్ కూడానే. ఎందుకంటే ఎక్కడన్నా దాక్కున్నప్పుడు ఈ మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, బయటోడికి నేను ఎక్కడున్నాను తెలియజేస్తాయి. ఆ టైంలో ఆఫ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఉంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి వైర్లెస్ ఎమర్జెన్సీ అని కొట్టండి. సర్చ్లో వైర్లెస్ ఎమర్జెన్సీ అని కొట్టండి. కొట్టారా? వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని కొడితే సర్చ్లో కొట్టండి, సర్చ్ బార్లో వస్తుంది. వచ్చిందా? వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చిందమ్మా? కొట్టండి. కింద అలర్ట్స్ ఆన్ చేయండి. ఆఫ్లో ఉంటుంది మీది. ఆఫ్లో ఉందా? ఉందా ఆఫ్లో? ఏముంది మీది? ఒకసారి నాకు ఇవ్వండి. అది టెస్ట్ అలర్ట్స్ ఆఫ్లో ఉంది. అది ఆన్లో చేయాలి. అది ఆన్లో పెడితే వెంటనే మనకు కూడా ఆ వార్నింగ్ మెసేజ్ అనేది వద్దును. అది ఆన్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏమో ఏ సమయంలో ఏది జరుగుతుందని మనకు తెలియదు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే అంత విపరీతంగా భయంకరమైనటువంటి రీతిలో కనబడతా ఉంది. ఆన్ చేసుకున్నారా?
ఇంకేమన్నా అక్కడ ఆఫ్లో ఉన్న సెట్టింగ్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. మరి ఐఫోన్లో కూడా ఇలాంటిది ఏమన్నా ఉందా అండి అని అంటే ఖచ్చితంగా ఉంది. దానికి కూడా నోటిఫికేషన్స్ అని చెప్పి సర్చ్ చేయండి ఒకసారి. నోటిఫికేషన్స్ సర్చ్ చేస్తే నోటిఫికేషన్స్ ఫస్ట్ స్టార్టింగ్ బార్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద అలర్ట్స్ అని ఉంటుంది, వచ్చిందా అలర్ట్స్ అని? అక్కడ సర్చ్లో నోటిఫికేషన్స్ కొట్టి అలర్ట్ అని కొట్టండి. కింద అలర్ట్ అని లేదా? గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది, వచ్చిందా? అది ఆఫ్లో ఉంటుంది ఐఫోన్లో, అది మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. ఉందా? కింద గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది. ఐఫోన్ వాడే వాళ్ళందరూ కింద ఇది ఆఫ్లో ఉంది. నేను ఎందుకు పెట్టలేదంటే గవర్నమెంట్ వార్నింగ్ మెసేజ్ ఇచ్చేదానికంటే నాకు తెలుస్తుంది, నాకు అవసరం లేదు. వాడికంటే ముందుగానే నేను చెప్తాను. అది ఆఫ్లో ఉందా సంతోష్? అది ఆన్ చేసి పెట్టుకున్నా, అందుకు రాలేదు మనకి. కాబట్టి ప్రతి ఫోన్కి కూడా టెక్నాలజీ అనేది ఎప్పుడో ఇంప్లిమెంట్ చేశారు. అది ఆఫ్లో ఉండడం వల్ల మనకి అలర్ట్స్ రావు, గవర్నమెంట్ వాడు ఇచ్చే అలర్ట్ రాదు. ఇప్పుడు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, టెక్స్ట్ మెసేజ్ చూడండి. మీ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరో బయటికి పోకండి, అప్రమత్తంగా ఉండండి, వినబడుతుంటాయి, వస్తుంటాయి మెసేజ్లు. అలాగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఫోన్కి వస్తుంది, సిగ్నల్తో సంబంధం లేదు, నెట్వర్క్తో సంబంధం లేకుండా కూడా టెక్నాలజీ వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఏదో జరగబోతుంది ముందు రోజుల్లో అని చెప్పి ప్రపంచం అంతటికీ తెలుసు, లేకపోతే దాని పనే ఉంది. అయినా చూడండి, దేశంలో ఎక్కడో ఉన్నవాడు నీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. వాడు అనుకుంటే నీ ఫోన్ కూడా ఏం చేయగలడు? నీ చేతిలో ఏదైనా చేయగలడు. అది టెక్నాలజీ. టెక్నాలజీ పెరుగుతుందని ఆనందించకండి. టెక్నాలజీ మానవులు త్రొక్కేయబోతుందని చెప్పి దానియేలు చెప్పాడు. దానియేలు గ్రంథం చాలా క్లియర్గా చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేటువంటిది మనుషులను నాశనం చేస్తుంది, త్రొక్కేస్తుందని చెప్పి దానియేలు గ్రంథం. ఏ గ్రంథం చెప్పింది చెప్పండి ప్రపంచంలో దీనికోసం? ఏఐ కోసం బైబిల్ చెప్పింది. ఏలియన్స్ కోసం ఏ గ్రంథం చెప్పింది? బైబిల్ చెప్పింది. ఇది అందుకే నిజమైందిరా బాబు, నిజ గ్రంథం, దైవ గ్రంథం, దీన్ని అవలంబించాలి, నేర్చుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంటే చాలా మంది మత మార్పిడి అంటున్నారు. మరి నేను దానికి ఏం చేయలేను. ఇప్పుడు ఆ అలర్ట్స్ టెస్టింగ్ ఫేజ్ అంటే ఇది, అది పూర్తిగా టెస్ట్ చేస్తున్నారంట, పని చేస్తుందా లేదని టెస్ట్ చేస్తున్నారంట. ఎందుకు టెస్ట్ చేయాలి అంటే ఏదో జరగబోయేదానికి ముందుగా వాళ్ళు అప్రమత్తం చేయడానికి టెస్టింగ్లు అన్నీ. నేను అందుకే అంటున్నాను, అన్ని విషయాలు మన వరకు రానివ్వరు. ప్రజలు భయాందోళన గురవుతారనే కారణాన్ని బట్టి రానివ్వరు. చూడండి, ఆ సెట్టింగ్ ఉంటుందని దాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలన్న విషయం కూడా చాలా మంది తెలియదు, నాకు తెలిసినంత వరకు. అది ఆన్ చేసి పెట్టుకుని ఉంటే మనకు కూడా అలర్ట్స్ అనేటువంటివి వస్తాయి. రేపు రోజున గవర్నమెంట్ వాళ్ళు ఏ అలర్ట్ ఇచ్చినా, ఇప్పుడు సునామీ రాబోతుంది, మహాభయంకరమైనటువంటి భూకంపానికి సంబంధించినటువంటి విషయం సమాచారం వాళ్ళకి వెళ్ళింది, వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆ విధమైన టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇది ఆన్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. చూడండి ఎంత క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉందో. అక్కడక్కడ ఏం కలుగుతాయండి? మహాభయంకరమైనటువంటి భూకంపాలు సంభవిస్తాయి. సోలార్ ఫ్లేర్స్ వల్ల కూడా భూమి మీద భూకంపాలు అధికమవుతాయి అని అన్నాడు. ఆ విధంగానే జరుగుతుంది. ఏరియా 51లో అయితే 17 సార్లు 24 గంటల్లో వచ్చింది. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా దేవుని రాకడ సూచనలు నెరవేరాలండి, ఇంకా చాలా టైం ఉందండి, ఇంకా సమయం ఉందండి అని అనుకునే వాళ్ళు అమాయకులు అనుకోవాలా లేకపోతే పిచ్చోళ్ళు అనుకోవాలా నాకు తెలియదు.